తులారాశి వారి ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు ఈ రాశి వారు అధికంగా ఎదుర్కొంటారు. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు, అవరోధాలు కూడా తప్పకపోవచ్చు. బంధువులతో కూడా వీరికి అకారణంగా తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వైద్యుల సలహాలు కూడా అవసరమని చెప్పవచ్చు. వ్యాపారస్తుల వరకు వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తుల వరకు అదనపు బాధ్యతలు, పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు కూడా ఈరోజు నిరాశగానే గడుస్తుంది. సినీ కళాకారులకు చికాకులు, సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు కూడా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తాయి. తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో వాటిని సజావుగా పూర్తి చేస్తారు. స్నేహితులతోటి ఈరోజు వీరు ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. దేవాలయాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. ఉద్యోగస్తుల వరకు ఉద్యోగాల్లో ఉన్నత స్థితి లభిస్తుంది. వ్యాపారస్తుల వరకు వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. రాజకీయవేత్తలకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు దూర ప్రాంతాల నుంచి ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. అదనపు ఆదాయం కూడా వీరికి సమకూరుతుంది. వస్త్ర లాభాలు కూడా ఈరోజు వీరికి సమకూరుతాయి. ఏవైతే కార్యక్రమాలు ధనురాశి వారు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం కూడా సిద్ధిస్తుంది. పరిచయాలు కూడా పెరుగుతాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి కూడా చూపుతారు. వ్యాపారస్తుల వారు వ్యాపారంలో నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వర్గాల వరకు పదోన్నతి అవకాశాలు, పారిశ్రామిక వైద్య రంగాల వరకు సన్మానాలు, సత్కారాలు, సినీ కళాకారులకు గౌరవ మర్యాదలు, ప్రజాదరణ మరింతగా పెరుగుతాయని చెప్పవచ్చు. విద్యార్థులు కూడా నూతన అవకాశాలను దక్కించుకుంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ఈరోజు ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. నూతన రుణాల కోసం అన్వేషణ కూడా కొనసాగిస్తారు. ఆర్థిక పరిస్థితి వీరికి నిరుత్సాహపరుస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మధ్యలోనే విరమిస్తారు. ఉదర నరాల సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపారస్తుల వరకు వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఆకస్మిక బదిలీలు, పారిశ్రామిక వైద్య రంగాల వరకు విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ, టీవీ కళాకారులకు అవార్డులు కూడా దక్కవచ్చు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు పసుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.